ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అమ్మగారితో ఒకసారి కాల్ చేస్తారు, మీరు ఎలా మాట్లాడతారో చూస్తా, ఏ ఎమోషనల్గా మాట్లాడతారో చూద్దాం. మమ్మీతోనా? హలో हेलो हेलो आप ही अम्मी नहीं है? మమ్మీ బయటికి వెళ్ళిందంట. సో అక్క ఉంది. ఓకేనా, పర్లేదు, మాట్లాడు. సో మీ అక్క అక్కడే మీ ఇంటి దగ్గరే ఉంటారా? ఇంటికాడనే. ఓకే, వెరీ గుడ్. హలో हेलो అక్క, చెప్పు. సో ఇది యూట్యూబ్ ఛానల్లో ఉన్నాను నేను, షూట్ జరుగుతుంది. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సార్, మాట్లాడండి మీరు ఒకసారి. హలో, నమస్తే, బాగున్నారా? బాగున్నా అక్క, మీరు బాగున్నారక్క? బాగున్నా. అదే ఫైమా ఇందాక మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ కష్టాలన్నీ చెప్పుకుంటూ కొంచెం ఎమోషనల్ అయింది. సో అందుకే కొంచెం కూల్ చేయించడానికి మీకు కాల్ చేయించా. మీ అమ్మకి కాల్ చేయమని చెప్పాను. మీ అమ్మగారు లేరంట కదా, అది ఓకే. బయటికి వెళ్ళారు. అదే తను ఇందాక అదే చాలా బాధపడతా ఉన్నింది. మాకు కనీసం ఒక భోజనానికి కూడా డబ్బు లేని పరిస్థితి మాది అని. సో ఎలా మీ పరిస్థితి ఎలా ఉన్నింది అక్క అప్పుడు, ఒక 5 years బ్యాక్కి ఇప్పటికి ఎలా ఉంది? 5 years బ్యాక్కి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి మా లైఫ్లో. ఓకే. ఎందుకంటే అప్పుడు మాది సొంత విలేజ్ దోమకొండ కాదు, దాని పక్కన అంచనూరు అని చిన్న పల్లెటూరు. ఓకే. అయితే అక్కడ మాది ఒక్కటే ఫ్యామిలీ ఉంటారు, ముస్లిమ్స్ది. ఓకే ఓకే. మేము దూరం ఆడపిల్లలమని మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఆలోచించి కొద్దిగా సిటీలో ఉంటే పిల్లలకి స్టడీ పర్పస్ లో కానీ దేంట్లో అయినా మంచి అవగాహన ఉంటదని చెప్పి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాం మేము. ఇప్పుడు 4 ఆడపిల్లలు అంటే సిచ్యువేషన్ వేరేగానే ఉంటది, ఎందుకంటే అబ్బాయి లైఫ్ స్టైల్ వేరే ఉంటది, అమ్మాయిల లైఫ్ స్టైల్ వేరే ఉంటది. అంతే. సో ఇప్పుడు 4 ఆడపిల్లలతో వాళ్ళు చాలా, మా అమ్మ అయినా నాన్నైనా చాలా కష్టాలు పడ్డారు. మా డాడీ మా కోసం చాలా సాక్రిఫైసెస్ కూడా చేశారు. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎంజాయ్మెంట్ అనేది చాలా ఉంటది కదా. అదే ఆ లైఫ్, బ్యాచిలర్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అసలు ఎవరి లైఫ్ లో అయినా కూడా. అదే అయితే మా డాడీగా మా కోసం 4 ఆడపిల్లలు, అబ్బాయి కావాలనుకుంటే 4 ఆడపిల్లలం అయినాం మేము. అదే అయితే ఇక మా కోసం చాలా, తను చేయని పనే లేదు మా డాడీ అసలుకి. ఈ వర్క్ బెల్లమైనా ఎక్కడైనా వర్క్ చేయడానికైనా వ్యవసాయం అన్ని వచ్చు మా డాడీకి. ఓకే. తీసి మమ్మల్ని ఆడపిల్లలని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టే చాలా మంది ఉంటారు, కానీ మాకు అలా ఏం చేయలేదు. మేము సిచ్యువేషన్, మాకు తినడానికి తిండి లేకపోయినా కూడా తను కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న పస్తులు ఉండైనా సరే మమ్మల్ని బాగా చదివించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది మా అందరిది. వెరీ గుడ్. ఒక మా పెద్దక్క మాత్రమే 10th వరకు చదివింది. అందరూ అదే. ఎనీవే మీకు ఫైమా అబ్బాయి ఉన్నట్టేలేండి. ఇప్పుడు హోప్ అలాగే ఉంది. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే దేవుడు మాకు, మా పేరెంట్స్ కి 4 ఆడపిల్లలు ఇచ్చినందుకు తనని అబ్బాయి లాగా ట్రీట్ చేయమని చెప్పి స్టాండప్ తీసుకుంది మాకోసం. అదే ఇప్పుడు కూడా అదే చెప్తుంది, నాకు ఇల్లు కట్టించాలన్నా అంతవరకు నాకు పెళ్ళి ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేవు, ఇల్లు కట్టించి హైదరాబాద్లో అమ్మని నాన్నని మిమ్మల్ని తీసుకొచ్చి ఇవన్నీ చూపించాలని ఆబ్వియస్గా ఎవరికైనా ఉంటాయి కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి. మేము అదే ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాం. ఓకే. ఒక్కొక్క సిచ్యువేషన్ లో మా దగ్గర 1 రూపీ కాయిన్ కూడా లేని సిచ్యువేషన్ కూడా మేము ఫేస్ చేసినాం. కాబట్టి ఇప్పుడు తను ఏమనుకుంటుందంటే ఉండడానికి ఇల్లు లేదు, రేపు ఫ్యూచర్ లో నాకు తల్లిదండ్రుల కింద వాళ్ళకి చాటగానప్పుడు ఎట్లా. లాస్ట్ డేస్ ఉండాలి కదా ఇల్లు, మినిమం రిక్వైర్మెంట్ కదా ఇల్లు. అదే అందుకే తన వల్లనైనా వాళ్ళకి అదృష్టం, సొంత ఇంట్లో ఉండే అదృష్టం దొరుకుతుందేమో అని. అదే డెఫినెట్గా తను మంచి టాలెంటెడ్ గర్ల్, టాలెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా తనకి ఫేమ్తో పాటు మనీ కూడా వస్తుంది. బట్ టేక్స్ టైం, ఇంకా చిన్న ఏజే కదా తనకి, ఇంకా టైం ఉందిలేండి. టైం ఉంది. యాక్చువల్గా అసలు తనకి ఆ ఆపర్చునిటీ వస్తుందని కూడా మేము అనుకోలేదు. తను అదే చెప్పింది నాకు. ఇప్పుడు తను చెప్తా ఉంటే నిజంగా అది ఏదో ఒక సినిమాలో ఒక సీన్ రాసినట్టే ఉంది. జస్ట్ ఏదో పటాసుకు రావడము,
అక్కడ వాళ్ళు పిలవడము నాకు ఇప్పటికీ అట్లే ఉందండి అది. అందరికి అదే ఫీలింగ్ ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్ లో సరే కూతుర్ని కొడుకుగా అనుకుంటున్నారని కూడా చాలా మందికి డామినేట్ చేస్తున్నారు మమ్మల్ని కూడా. మేము ఒకటే స్టెప్ ఏమనుకుంటున్నామంటే ఎవరు ఏమనుకున్నా సరే వీ డోంట్ కేర్. మనం ఏం చేయకుండా ఇంట్లో ఉన్నా కూడా అనుకునే వాళ్ళు అనుకుంటారండి, అది కాదు వాళ్ళ గురించి. అంటే కంపల్సరీగా కొన్ని వేళ్ళు మన సైడ్ వస్తూనే ఉంటాయి. అది 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 తను ఫైమాకే కాదు, జబర్దస్త్ కాదు, ఇంకోటి కాదండి, ఎవరికైనా కూడా అది 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 మన మన ఇండియాలో జరిగేదే అది. అదేం అది పెద్దది కాదు. అప్పుడు రిలేటివ్స్ నుంచి ఎలా ఉన్నిందండి తను వెళ్ళినప్పుడు, తన గురించి కొన్ని రూమర్స్ అంటే పెళ్ళి, లవ్ ఇలాంటివన్నీ మీరు విన్నప్పుడు డెఫినెట్గా మీరు కొంచెం ఫీల్ అయి ఉంటారు. అప్పుడు ఆ రిలేటివ్స్ అనేది అప్పుడు అదే హైలైట్ చేస్తారు కదా. అదే అదే రిలేటివ్స్ కూడా ఏమన్నారంటే, అంటే ఒకప్పటి సిచ్యువేషన్ మాది బ్యాడ్, ఫస్ట్ నుంచి మేము గుడ్ గా ఉన్నట్లయితే ఎవరు ఏమనకపోతుండే. అదే 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 అదేలేండి, అర్థమైంది. అన్ని కింద స్టెప్ నుంచి ఇప్పుడు పైకి వస్తున్నాం. అవును అంతేలేండి. ఇప్పుడు అందరు ఎట్లా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటే ఆడపిల్లని హైదరాబాద్ లో ఉంచుతున్నారు, ఉంటుంది తను ఏం చేస్తుందో, రేపు ఏదైనా మిస్టేక్ అయితే మేము మా సైడ్ నుంచి మీకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఇప్పటికైనా. అదే 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 అవన్నీ బ్లెస్సింగ్స్ లేండి, ఏం కావు. అవన్నీ 5 మార్క్ బ్లెస్సింగ్స్, మీకు బ్లెస్సింగ్స్ అంతే. అదే మేము అంతే అనుకుంటున్నాం. ఒకటి ఏంటంటే తను ఏమనుకుంటుందో, తన లైఫ్, తన గోల్ ఏంటి, తను అక్కడికి రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో తనకు కూడా తెలుసు. అంతే అంతే కదండి. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి ట్రై చేయాలన్నా చాలా కష్టాలు ఉంటాయి. అట్లాంటిది ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ ఏదో ఒక హాస్టల్లో ఉండి హాస్టల్ పే చేయలేని స్టేజ్ అది. అంత ఈజీ కాదు కదండి. మరోవర్ అమ్మాయికి అంత విల్ పవర్ ఉండదు కదా, అబ్బాయి అంత విల్ పవర్, కాన్ఫిడెన్స్ ఉండవు. అది ఎనీవే ఫీల్ అవుతున్నాం. మేము ఫీల్ అయ్యేది ఒకటే విషయం ఏంటంటే, తను ఇంత క్రేజ్ రావడానికి, ఇంత స్టేజ్ వరకు వచ్చిందంటే తను ఎన్ని కష్టాలు పడిందో. మరి సరే మనం మోరల్ గా మనీ పర్పస్ లో సపోర్ట్ ఇవ్వకపోయినా మోరల్ గా అంటే మనం మాట్లాడాలన్న కామన్ సెన్స్ చాలా మందికి లేదు. లేదు రిలేటివ్స్కి అస్సలు ఉండదులేండి, కామన్ సెన్స్ అనేది ఉండదు. అది అది అందుకే వాళ్ళు రిలేటివ్స్ అనేది, అదేం కాదు. కానీ మీరు ఫ్యామిలీ ఒకటి సపోర్ట్ ఇస్తే చాలండి, దాంట్లో ఏముంది. మేము ఫ్యామిలీ పర్పస్ లో అందరం సపోర్ట్ ఇస్తాం. అల్టిమేట్గా కష్టాలైనా సుఖాలైనా మీరు ఉండాలి, బయట లేదు మామూలు. అది వాళ్ళు అట్లే మాట్లాడుతూనే ఉంటారు, మనం ఇలానే ఉంటాం, మనం ఇలానే పైకి వెళ్తుంటాం. అదే దట్స్ ఫైన్. గుడ్ జరిగినా మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, బ్యాడ్ జరిగినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఫ్యామిలీ కాబట్టి. అదే అంటే చెడైనా సరే మేమే యాక్సెప్ట్ చేస్తాం. చెడేముందిలేండి, చెడేం తను తను క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది. పెళ్ళి, ఇల్లు కట్టించేంత వరకు పెళ్ళి, లవ్ ఇవన్నీ నేను ఏం అసలు పెట్టుకోను. ఈ ఒక్కటి ఏదైనా ఒకటి లైఫ్లోకి జాయిన్ అయినా నా మైండ్ డైవర్ట్ అవుతుంది. నేను ఇక్కడ నా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయలేనని తను వెరీ క్లియర్గా ఉంది ఆ విషయంలో. క్లియర్గా ఉందని ఇప్పుడు తను మాకు చెప్తే తెలుసు, ఇప్పుడు మీకు చెప్తే తెలుసు. కానీ ఆలోచించే వాళ్ళకి అట్లా ఉండదు కదా. నేను అదే అంటున్నానండి, మీకు లేనప్పుడు ఎవరు ఇవ్వాలా? ఈరోజు ఆలోచించే వాళ్ళు ఎవరు మీకు హెల్ప్ చేయాల, ఈవెన్ కాల్ చేయాల. తను ఇంకా మంచి స్టేజ్ కి వచ్చి ఎవరెవరైతే ఈ రోజు తనని వేలెత్తి చూపించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ అది దించుకునేటట్టు చేయాలనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది పక్కా ఉంటుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% రీచ్ అయింది, ఇంకా షీజ్ ఆన్ ది వే. జర్నీ ఇంకా బాగుంటుంది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్స్ అండి, మీ టైం నాకు స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, కలుద్దాం మరి. ఓకే, థ్యాంక్స్ అండి. సో అన్న ఇది మా